సిద్దిపేట జిల్లా కుక్నూరుపల్లి మండల కేంద్రంలో యూరియా కోసం వెళ్లిన రైతును చితకబాదారు ఫర్టిలైజర్ షాప్ యజమాని. దాంతో రైతుకు చెయ్యి విరగడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి రైతును అలాగే డివిజన్ వ్యవసాయ అధికారి బాబునాయక్ ఫిర్యాదు చేశారు. రైతు మరియు కొడకండ్ల గ్రామ రైతులు. గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామానికి చెందిన పుల్ల కిష్టయ్య అనే రైతు మండల పరిధిలోని గ్రామంలో తన వ్యవసాయ పొలం కోసం యూరియాను కోసం ఆన్లైన్ లో బుక్ చేసుకోగా 3 యూరియా సంచులు తీసుకోవాలని ఆన్లైన్ లో వచ్చింది. దాంతో రైతు పుల్ల కిష్టయ్య సదరు శివ ఫర్టిలైజర్ షాప్ వచ్చి యూరియా ఇవ్వమని అరగా వీరి యొక్క పాటలో గుళికలు గుడ్డి మందు పొటాషియం తీసుకుంటేనే యూరియా ఇస్తారని షాపు యజమాని అనడంతో వాగ్వివాదం జరిగింది. దాంతో రైతులకు కిష్టయ్యకు కింద పడిపోగా అతని కుడి చెయ్యి తీవ్రంగా గాయంగా కావడంతో ఫ్రాక్చర్ అయ్యింది. దీంతో గ్రామస్తులు రైతులు అందరూ కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దాంతో గజ్వేల్ డివిజన్ వ్యవసాయ అధికారి బాబు నాయక్ స్పందించి రైతుకు తగిన న్యాయం చేస్తామని రైతు వేదికలో తెలిపారు. ఏది ఏమైనా రైతుల పట్ల జరుగుతున్న దాడులు చేయొద్దని అలాగే సదరు ఫర్టిలైజర్ యజమానికి లైసెన్స్ రద్దు చేసి రైతులకు తగిన న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై జిల్లా వ్యవసాయాధికారి స్వరూపారాణి స్పందించారు. వెంటనే రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని గజ్వేల్ డివిజన్ వ్యవసాయ అధికారి బాబు నాయక్ తెలిపారు. రైతులకు సంబంధించిన యూరియా నేరుగా ఇవ్వాలని, దానితో పాటు వేరే మందులకు లింకు పెట్టి కొనాలని రైతులకు చెప్పొద్దని రైతులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒకటి కొడకండ్ల విలేజ్ గజ్వేల్ మండలం. నాదొక భూమి ల్యాండ్ రాయవరం ల్యాండ్ ఉంది. రాయవరం ల్యాండ్ ఇక్కడ కుకునూరుపల్లి మండలకు వస్తుంది. అది ఊరియా నేను బుక్ చేసుకున్నా. కుకునూరుపల్లి షాప్లోకి వచ్చింది. వస్తే నేను బుకింగ్ చేసుకున్నా. ఊరియా గురించి అని నేను వెళ్ళాను. అక్కడ వెళితే గుళికలు తీసుకుంటే ఊరి ఇస్తామని జర గొడవ పడారు. లేదు నాకు ఊరియానే బుక్ చేసుకున్నా, నాకు ఊరియానే కావాలా. నేను చెడు మాటలు పెరిగేసినాయి. అంతా ముగ్గురు కొడుకులు, ఆ లక్ష్మలే అలా కొడుకులు గంగిశెట్టి లక్ష్మలే అలా కొడుకులు ఇద్దరు వచ్చారు. ముగ్గురు గజ్జలు ఆడే ఎత్తేసారు, బయటకు నెట్టేసి అది కింద పడ చేయి ఫ్రాక్చర్ అయిపోయింది. అది ఊరియా గురించి చాలా తిప్పలు అవుతుంది. ఊరియా బాధకే మేము ఇట్లా చేసుకుంటే రైతులము ఇట్లా చేసుకున్నాం. అంతా చేతి ఇది ఫ్రాక్చర్ అయిపోయింది. కుకునూరుపల్లి రైతులు వచ్చారు, ఇద్దరు వచ్చారు. ఆ లింక్ ఏంటంటే గుళికలు పుటాచానా ఏదోనోటి తీసుకోవాలంటేనే ఇస్తాం, లేకపోతే మేము ఇవ్వమని పెట్టారు. అదంటే మాకు ఇప్పుడు గుళికలు ఏం చేసుకోవాలి. ఈ టైంలో వరి పొట్టాలు ఉంది. పొట్టా టైంలో ఇప్పుడు గుళికలు ఏం చేసుకుంటాం. వరి వేసే గుళికలు వేసే టైమే అయిపోయింది. ఇప్పుడు ఏం చేసుకోవాలని చెప్పి నేను గుళికలు ఊరినే ఇయ్య అంటే నీకు ఇయ్య ఎంపికో పిక్కోవడం అని ఆయన ఎత్తేసారు. 3 బస్తాలు 3 బస్తాలు మూడే చేసుకున్నాం. 3 బ్యాగులు బుక్ చేసుకున్నాం. 3 బ్యాగులు పోతేనే గట్ల చేసారు. గట్లే షాపులే ముగ్గురు, ఇద్దరు కొడుకులు, తండ్రి ఉన్నారు. ఇంకా మస్తు మంది జమ అయ్యారు, రైతులు కూడా జమ అయ్యారు. ఇక నేను కూడా అక్కడనే చెయ్యిరిగి నేను అన్నీ పండుకున్నా. 1 గంట సేపటి దాకా నేను షాప్గానే పండుకున్నా. మాకు ఇవాళ పిలిపి పోలీసులు రావాలి అది అని అంటే కమిషన్ వచ్చినాకనే లేచిపోయినా. హాస్పిటల్ పోయి పట్టి కట్టించుకొని వచ్చినాం. ఇప్పుడు ఏమంటే మనకు న్యాయం కావాలి. ఇది ఒకటి మొత్తం వాళ్ళు ఎప్పుడు పోయినా ఇట్లే సతాయిస్తూ ఉంటారు. వాళ్ళకి సర్జరీ చేయాలి, సర్జరీ చేస్తే కేసు కావాలి. కేసు చేసి అందరికీ నమస్కారం. కుకునూరుపల్లి మండలంలో శివ ఫెర్టిలైజర్ డీలరు పైన రైతు అక్కడికి యూరియా కొనుగోలు కొరకు కొడకండ్ల గ్రామానికి చెందిన కిష్టయ్య అనే రైతు శివ ఫెర్టిలైజర్ షాప్కి యూరియా కొనుగోలు కొరకై మరి ఆన్లైన్లో బుకింగ్ చేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ మరి డీలర్ గారు యూరియాని తమరు ఈ గుళికలతోటి లింకు కొనుక్కుంటేనే యూరియా ఇవ్వడం జరుగుతుందని అతన్ని చెప్పినారని చెప్పేసి ఈరోజు ఇక్కడ రైతు వేదికలో నేను ఇక్కడ మన రైతు కిష్టయ్య కొడకండ్ల గ్రామానికి చెందిన రైతు కంప్లైంట్ మరి అతని పైన ఇవ్వడం జరిగింది. మెయిన్గా ఆరోపణ ఏంటంటే మాకు ఈ యూరియా ఏదైతే ఇస్తున్నారో ఇది లింకు లేకుండా నాణ్య యూరియా కానీ లేదా గుళికలు కానీ ఇతర మందులు కానీ లింకు లేకుండా ఇవ్వాలనేది వారి యొక్క డిమాండ్. అయితే దానికి వారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను కంప్లైంట్ తీసుకున్నాను. మరి సంబంధిత డీలర్ పైన ఎంక్వైరీ చేసుకొని మరి ఎక్కడైతే వారు ఏ రకంగా మరి ఇంకోటి ఆరోపణ వారి ఏంటంటే మాకు తోసేయడం జరిగింది సార్, లేదు ఏం చేసుకుంటావు చేసుకోపోని తోసేయడం జరిగిందని చెప్పేసి కూడా ఆరోపించడం జరిగింది. దానికి కూడా ఎంక్వైరీ చేసి మరి సంబంధిత డీలర్ పైన యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మరి అట్లాగే సంబంధిత రిపోర్టు మరి పై అధికారులకు కూడా పంపించడం జరుగుతుంది.
కాబట్టి రైతుకు తగిన విధంగా న్యాయము మా దృష్టిలో ఉన్నంత వరకు మేము చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. చేసుకున్నాం. ఆ 300 పాటు పొటాషు అండ్ గుళికలు తీసుకుంటేనే యూరియా ఇస్తానన్నాడు. ఏదైనా ఒక లింక్ ఇస్తానని పెట్టినాడు. మేము అవి తీసుకోలేదు. దాని ద్వారా మా పేరుతో ఆడి చేశారు. ఫర్టిలైజర్ శివ ఫర్టిలైజర్ లక్ష్మీ ఎవరెవరి మీద చేసిరు, ఎంతమంది చేసిరు? మేము ఇద్దరే ఉన్నాం. పుల్ల కిష్టే మీద దాడి చేసారు. నేను అక్కడనే ఉన్నా. నేను ఆపిన వాళ్ళు ఆగలేదు. కేసు పెట్టాలి, కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద. యూరియా మాత్రం మాకు ఇవ్వాలి. ఏం లింక్ పెట్టొద్దు. మాకు చాలా ఇబ్బందికి గురి చేస్తుంది. వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి.